అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి అడుగు పడితే అపాయం 5వ భాగం. మరి 5వ భాగంలోకి వెళ్దామా? లేదు, ఎటువంటి సూచన లేదు. ఉంటే ఆ దుర్మార్గుల్ని తరుముకుంటూ వెళ్ళేవాణ్ణి అన్నాడు రాజు. అది పోలీస్ కమిషనర్ ఆఫీస్. అసిస్టెంట్ కమిషనర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు కూడా ఉన్నారా గదిలో. యుగంధర్ గారిని ఎత్తుకుపోయారన్న మీ అనుమానం అడిగాడు కమిషనర్. రాజు తల ఊపి, యుగంధర్ గారు వాళ్ళని తరుముకుంటూ వెళ్ళి ఉంటే నేను ఆదుర్దా పడకుండా ఏదో ఒక గుర్తు పెట్టేవారు. తన ఆపదలో ఉన్నానని ఫోన్లో చెప్పారు. నేను వెళ్ళేటప్పటికీ లేరు. తలుపులన్నీ బార్లా తెరిచున్నాయి. ఇనప పెట్టే తలుపు, బల్ల సొరుగులు తెరిచున్నాయి అన్నాడు. పోలీస్ కమిషనర్ కాసేపు ఆలోచించి, నేను ఇలా అడుగుతున్నందుకు బాధపడకండి. యుగంధర్ గారిని హత్య చేయడానికి ఇంతకుముందు ప్రయత్నించారు. అదృష్టవశాత్తు అప్పుడు వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు. హత్య చేయదలుచుకున్న వాళ్ళు ఆయన్ని ఎత్తుకుపోయి ఇంకా ప్రాణాలతో ఉంచుతారా అడిగాడు. ఇక రాజు నిట్టూర్చి, అవును, నాకు అదే భయం వేసింది. యుగంధర్ని హత్య చేయటమే వాళ్ళ ఉద్దేశం అయితే ఎత్తుకుపోవలసిన అవసరం ఏముంది? అక్కడికక్కడే చంపుండొచ్చుగా అన్నాడు. ఎస్, దట్ ఈజ్ ఎ గుడ్ పాయింట్. యుగంధర్ని వాళ్ళు బందీ చేశారనే మనం అనుకుందాం. అసలు ఈ గొడవ ఫిరోజ్ అనే అతనితో ప్రారంభమైంది. ఫిరోజ్ ఈ ఊరికి రాగానే నేషనల్ డైలీ ఎడిటర్ భార్గవ ప్రసాద్ను కలుసుకునేందుకు ప్రయత్నించాడు. కనుక భార్గవ ప్రసాద్కి గొడవతో ఏదో సంబంధం ఉండి ఉండాలి. లేకపోతే ఫిరోజ్ మరణించిన రోజు రాత్రి అంతా ఇంట్లోనే ఉన్నానని మీతో అబద్ధం ఎందుకు చెప్తాడు? భార్గవ ప్రసాద్ని పిలిపించి అడుగుదాం అన్నాడు కమిషనర్. భార్గవ ప్రసాద్ కూడా మాయమయ్యాడు చెప్పాడు రాజు. మాయమయ్యాడా? ఎలా మాయమయ్యాడో నాకు తెలియదు. నిన్న సాయంకాలం 7 గంటల ప్రాంతాల ఆఫీస్ నుంచి బయలుదేరాడు తన కారులో. రోజు ఆఫీస్ నుంచి ఆయన సెక్రటరీ నళిని ఇంటికి వెళ్తాడట. నలుగురికి తెలియకుండా ఉండేందుకు వీధి చివరన కారు ఆపి మిగతా కాస్త దూరం నడుస్తాడట. డ్రైవర్ కారును ఆఫీస్కి తీసుకెళ్తాడు. తను బయలుదేరే ముందు కారు తీసుకురమ్మని ఆఫీస్కు ఫోన్ చేసి డ్రైవర్కి చెప్తాడు. భార్గవ ప్రసాద్ నిన్న సాయంకాలం 7 గంటల ప్రాంతాల్లో నళిని ఇంటి వీధి చివర కారు దిగాడు. డ్రైవర్ కారు తీసుకుని వెళ్ళిపోయాడు. భార్గవ ప్రసాద్ ఆమె ఇంటికి వెళ్ళలేదు. కారు తీసుకుని రమ్మని డ్రైవర్కి ఫోను చేయలేదు. వీధి చివరన కారు దిగిన మనిషి ఎవరితో ఎక్కడికి వెళ్ళాడో తెలియదు చెప్పాడు రాజు. కమిషనర్ సిగరెట్ వెలిగించి, చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఆ నళినికి ఏమన్నా తెలిసేమో. తెలిసే ఉంటుంది, ఆమెను పిలిపిద్దామా అన్నాడు. రాజు పెదిమ విరిచి, సారీ, ఆమె కూడా మాయమైంది. నిన్న రాత్రి 10 గంటలప్పుడు ఇంట్లో నుంచి బయలుదేరిందట అన్నాడు. బాగుంది. ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ అదృశ్యం అయిపోయారా? నేను ఒక్కడనే ఉన్నాను. మిగతా వాళ్ళందరూ అదృశ్యం అయ్యారు. మిగతా వాళ్ళంతా అంటే ఎవరు? మిస్సెస్ భార్గవ ప్రసాద్, ఆమె పేరు లక్ష్మి. రాత్రి అన్నం తినకుండా గ్లాస్ పాలు తాగి పడుకుందట. తెల్లారి చూస్తే ఎక్కడా లేదట. రాత్రి ఎవరూ రాలేదని గోర్ఖా జవాన్ చెప్తున్నాడు. నౌకర్లు కూడా ఏమీ చెప్పలేకపోయారు. కమిషనర్ సిగరెట్ యాస్ట్రేలో పడేసి, ఇంకా ఎవరు మాయమయ్యారు అడిగాడు. సత్యనారాయణ. ఆయన ఎవరు? నేషనల్ డైలీ న్యూస్లో న్యూస్ ఎడిటర్. ఈ కేసుతో అతనికేమిటి సంబంధం? ఫిరోజ్ తనతో టెలిఫోన్లో మాట్లాడి ఏదో సెన్సేషనల్ న్యూస్ చెప్తానన్నప్పుడు న్యూస్ ఎడిటర్ సత్యనారాయణ కలుసుకోమని భార్గవ ప్రసాద్ చెప్పాట. ఈ విషయం ఆయనే చెప్పాడు. ఫిరోజ్ సత్యనారాయణ కలుసుకున్నాడా? లేదన్నాడు సత్యనారాయణ. అతనెప్పుడు ఎలా మాయమయ్యాడు? నిన్న సాయంకాలం ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరాడట. ఇంటికి వెళ్ళలేదు. ఏమయ్యాడో ఎలా మాయమయ్యాడో తెలియదు అన్నాడు రాజు. ఇంతమందిని ఎత్తుకుపోయి దాచేసిన వాళ్ళు నిన్నెత్తుకుపోవటానికి ఎందుకు ప్రయత్నించలేదో అన్నాడు ఇన్స్పెక్టర్. అదే నాకు అర్థం కాలేదు అన్నాడు రాజు. మిస్టర్ రాజు, ఇప్పుడు ఏం చేద్దామంటారు అడిగాడు కమిషనర్. ఎంత జాగ్రత్తగా పథకం వేసి వీళ్ళందరినీ ఎత్తుకుపోయినా ఏవో కొన్ని సూచనలు ఉండిపోయాయి. ఎలా ఎత్తుకుపోయింది, ఎవరిని ఎప్పుడు ఎత్తుకుపోయింది, నేను ఒక్కడిని దర్యాప్తు చేయటం మంచిది కాదు. అందుకే ఇక్కడికి వచ్చాను. మీ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేయటం మంచిది. దట్ ఈజ్ ఆల్ రైట్ ఇన్స్పెక్టర్, మీరు దర్యాప్తు చేయండి అని రాజు వైపు తిరిగాడు కమిషనర్. రొటీన్ ఇన్వెస్టిగేషన్ మీ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంటే నేను నా దర్యాప్తు సాగిస్తాను అన్నాడు రాజు. ఇక యుగంధర్ని ఆశ్చర్యంతో చూశాడు భార్గవ. నేను మీ అతిథినా అడిగాడు యుగంధర్. అదే ప్రశ్న మిమ్మల్ని నేను అడుగుదామనుకుంటున్నాను అన్నాడు భార్గవ ప్రసాద్. అయితే ఇది ఎవరి ఇల్లు మీకు తెలియదా? తెలియదు. మీకు తెలుసా?
యుగంధర్ పెరిమ విరిచాడు. మీరు ఇక్కడికి ఎప్పుడొచ్చారు అడిగాడు. నిన్న రాత్రి అయి ఉండాలి. మీరు? తర్వాత చెప్తాను. మీరు ఎలా వచ్చారు? 7 గంటల ప్రాంతాల ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరాను. ఐఎమ్ సారీ, నా సెక్రటరీ నళిని ఇంటికి బయలుదేరాను. వీధి మలుపులో కారు దిగి ముందుకు 4 అడుగులు వేశానో లేదో నా వెనక ఎవరో వీప్ మీద పిస్తోల్ ఆనించి చెప్పినట్టు చెయ్యి లేదా కాల్చి పారేస్తాను అని బెదిరించాడు. తర్వాత నేను అరిచి గొడవ చేస్తే ఏమవుతుందని క్షణం ఆలోచించాను. నడివీధిలో నన్ను కాల్చి తను పట్టుబడతాడా? ఏమో. ఫిరోజును చంపారు, ఎవరూ పట్టుబడలేదు. తను పట్టుబడతానేమోనన్న భయంతో నన్ను చంపరని ఎలా అనుకోవటం? సాహసం చేయటం వివేకం కాదనిపించింది. అతను వచ్చిన కారు అక్కడే ఉంది. ఎక్కమన్నాడు, ఎక్కాను. ఇంకొకడు ఉన్నాడు కారులో. కారు బయలుదేరిన 5 నిమిషాలకి నా మొహం మీద మత్తు మంది జల్లారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడే 15 గంట క్రితం స్పృహ వచ్చింది చెప్పాడు భార్గవప్రసాద్. యుగంధర్ గదంతా పరీక్ష చేశాడు. ఓ కిటికీ ఉంది. కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూశాడు. దూరాన దాదాపు పర్లాంగు దూరంలో రోడ్డు కనిపించింది. లారీలు వెళ్తున్నాయి రోడ్డు మీద. ఎద్దుబళ్ళు కూడా వెళ్తున్నాయి. పట్టణానికి చాలా దూరంగా ఉంటున్న చోట అయి ఉండాలి అనుకున్నాడు. ఇంటి చుట్టూ విశాలమైన ఆవరణ, చెట్లు, క్రోటన్స్, కళకళలాడుతోంది తోట. 1, 2, 3, 12 కుక్కలు అన్నీ అల్సేషియన్లే తిరుగుతున్నాయి తోటలో. ఎవరైనా ఇంట్లోంచి తప్పించుకున్నా తోటలో అడుగు పెట్టగానే కుక్కలు మీద పడి చీల్చి పారేస్తాయి. యుగంధర్ తల ఊపి రండి ఇల్లంతా చూద్దామంటూ నడవాలోకి వెళ్ళాడు. నడవ చివరన ఒకవైపు కిందకి మెట్లు, ఇంకోవైపు పైకి మెట్లు కనిపించాయి. అది డాబా మీదకి వెళ్ళే మెట్ల గది. వేరే గది లేదు. విశాలమైన డాబా. యుగంధర్ చుట్టూ చూసి చాలా పెద్ద ఇల్లు. మీరు నేను విడిగా ఎవరికీ వినిపించకుండా మాట్లాడుకునేందుకు మళ్ళీ అవకాశం కలుగుతుందో లేదో. ఇంతకుముందు మనం కలుసుకున్నప్పుడు మీరు నాకు నిజం చెప్పలేదు. ఇప్పుడు నిజంగా ఏం జరిగిందో అంతా చెప్తారా అని అడిగాడు. భార్గవప్రసాద్ మొహం ఇబ్బందిగా పెట్టి అవును, అప్పుడే మీకు నిజం చెప్పి ఉండవలసింది, తప్పు చేశాను అని చెప్పటం ప్రారంభించాడు. నేషనల్ డైలీ న్యూస్ పత్రికకి విదేశాల ముఖ్య నగరాల్లో ప్రత్యేక ప్రతినిధులు ఉన్నారు. 6 నెలల క్రితం ఫిరోజ్ స్విట్జర్లాండ్కి ఒక ప్రతినిధి వర్గంలో సభ్యుడిగా చైనా నుంచి వెళ్ళాడు. స్విట్జర్లాండ్లో ఉన్న మా ప్రతినిధి ఫిరోజ్ను కలుసుకోవటం జరిగింది. 1962 సంవత్సరంలో చైనా భారతదేశం మీద దాడి చేయటం చాలా అక్రమమైన పని అని, ఒక మిత్ర దేశాన్ని చేజేతులా పోగొట్టుకోవడం చాలా అవివేకమైన పని అని తన నమ్మకం అని ఫిరోజ్ అతనికి చెప్పాడు. చైనా రాజకీయ వ్యవస్థ ఫిరోజ్కి ఇష్టం లేదని మాటల సందర్భంలో మా ప్రతినిధి గ్రహించాడు. అంతేగాక ఫిరోజ్ పేరుకి కల్చరల్ మినిస్ట్రీలో ఉన్న నిజానికి అతను అణుశక్తి పరిశోధనా కేంద్రంలో ఉద్యోగం చేస్తున్నాడని, పాశ్చాత్య దేశాలు అణుశక్తి పరిశోధనలో సాగిస్తున్న కృషిని గురించి తెలుసుకునేందుకే ఫిరోజ్ని విదేశాలకు చైనా పంపుతోందని గ్రహించాడు మా ప్రతినిధి. ఎన్నడైనా భారతదేశం వెళ్ళడం సంభవిస్తే తమ పత్రిక ప్రొపరేటర్, సంపాదకుడు అయిన నన్ను కలుసుకోమని చెప్పి నా ప్రైవేట్ టెలిఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఈ విషయాలన్నీ నాకు మా పత్రికా ప్రతినిధి తెలియజేశాడు. ఇది పూర్వకథ. తర్వాత అడిగాడు యుగంధర్. ఫిరోజ్ సిలోన్ నుంచి పారిపోయి భారతదేశానికి వచ్చాడని నాకు ముందు తెలియదు. అతను ఫోన్ చేసి స్విట్జర్లాండ్లో ఉన్న మా పత్రికా ప్రతినిధి పేరు చెప్పి కొన్ని విషయాలు మాట్లాడాలని చెప్పాడు. వెంటనే బయలుదేరిన ఆఫీస్కి రమ్మని చెప్పాను. తను బాహాటంగా తిరగటానికి వీలు లేదని, ప్రమాదమని, రహస్యంగా కలుసుకోవాలని ఫిరోజ్ అన్నాడు. చీకటి పడిన తర్వాత కలుసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాం. ఆఫీస్ నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళి తర్వాత ఎప్పుడో ఇంటి నుంచి బయలుదేరాను. గేటు జవాన్ని పిలిచి తోటలో ఏదో పని చెప్పాను. నేను మళ్ళీ బయటికి వెళ్ళిపోయినట్టు తెలియకుండా. ఫిరోజ్ బస చేసిన గ్రాండ్ హోటల్కి 40 గజాల దూరంలో కారు ఆగ్గానే అతను వచ్చి కారెక్కాడు. బీచ్ రోడ్డు మీద కారు నెమ్మదిగా తోలమని డ్రైవర్కి చెప్పాను. చైనా అణుశక్తి పరిశోధన ఏ దశలో ఉందో, ఎన్ని అణుబాంబులు ఎంత బరువున్నవి చేస్తున్నదో, ముందు ఎంత బరువుని ఎన్ని చేయబోతోందో, అణుబాంబులను మోసుకుపోయే విమానాలు ఎటువంటివో, ఎన్ని తయారవుతున్నాయో మొదలైన వివరాలు తన దగ్గర ఉన్నాయని, చైనా ప్రభుత్వపు అధికారుల ఫైల్స్లోంచి తన ఫోటోలు తీశానని, అవన్నీ ఇస్తానని చెప్పాడు అతను. అవి ఇచ్చినందుకు ప్రతిఫలం 5 లక్షల రూపాయలు అడిగాడు. నాకు కొన్ని అనుమానాలు కలిగాయి. అతను చూపించే ఆ ఫోటోలు నిజంగా చైనీస్ అధికారుల ఫైల్స్లోని కాగితాల ఫోటోలే అని రుజువు ఏమిటి? భారత ప్రభుత్వాన్ని, పాశ్చాత్య దేశాల ప్రభుత్వాలను తప్పుదారిలో పట్టించేందుకు చైనా దేశం ఆ ఫోటోలను సృష్టించి ఫిరోజ్కి ఇచ్చి సిలోన్ నుంచి అతను పారిపోయినట్టు, అతను చైనాకి ఎదురు తిరిగినట్టు నాటకం ఆడుతున్నదా?
5 లక్షల కోసమే అతను తన దేశానికి ద్రోహం చేస్తున్నట్టయితే నా దగ్గరికి రావటం ఎందుకు? అమెరికాకి చెప్తే ఎంత అడిగితే అంత ఇస్తారు కదా. ఈ సందేహాలు తీర్చుకునేందుకు అతన్ని అడిగాను. అమెరికా ప్రభుత్వం ఎక్కువ ఇవ్వచ్చు, కానీ ప్రభుత్వంతో సంప్రదించడానికి, ఒక వ్యక్తితో సంప్రదించడానికి తేడా ఉంది. రాయబార వర్గంలో ఉద్యోగికో రాయబారికో చెప్తే వాషింగ్టన్కి రాసి కనుక్కోవాలంటాడు. డబ్బిచ్చే ముందు ఎంతో తతంగా ఉంటుందని, తనకంత వ్యవధి లేదని చెప్పాడు అతను. వ్యవధి ఎందుకు లేదు అని అడిగాను. చైనీస్ గూఢచారులు భారతదేశంలో ఉన్నారు. వారందరికీ ఇప్పటికే ఆదేశాలు వచ్చుంటాయి నన్ను హత్య చేయటానికి. అదను కోసం కాచుకుంటారు. నేను అడిగిన డబ్బు మీరు ఇవ్వగానే పేరు వేషం మార్చుకుని ఈ దేశంలోనే ఇంకో దేశంలోనో ఏ మారుమూలో స్థిరపడతాను. చైనా దేశం తరఫున భారతదేశంలో గూఢచారులుగా వ్యవహరిస్తున్న వాళ్లలో ముఖ్యులు 10 మంది పేర్లు కూడా చెప్తాను అన్నాడు అతను. వ్యాపార రీత్యా చూస్తే 5 లక్షలు ఇవ్వటం నష్టం కాదనుకున్నాను. పత్రిక పరపతి పెరుగుతుంది, విక్రయం ఎక్కువ అవుతుంది, ముఖ్యంగా విదేశాల్లో. కానీ ఫిరోజ్ చూపించే నిదర్శనాలు ఎంతవరకు నిజమైనవి? 5 లక్షలు ఇచ్చి కట్టుకథ కొనటం అవివేకం. అందుకే 5 లక్షలు ఇవ్వటానికి నాకు అభ్యంతరం లేదని, అతను చెప్పిందంతా నిజమని ముందు రుజువు చేయాలని చెప్పాను. తన దగ్గర ఉన్న రుజువులు, రహస్యాలు ముందే చెప్పేస్తే తర్వాత డబ్బు ఇవ్వకపోతే తానేం చేయగలనని అడిగాడు ఫిరోజ్. నేను మాట్లాడలేదు. చివరికి అతనే సూచించాడు మధ్యవర్తిని నియమిద్దాము అని. తన దగ్గరున్న సాక్ష్యాలు పరిశీలించి తాను చెప్పే విషయాలు విని నిజమో కాదో తెలుసుకొని ఆ మధ్యవర్తికి నేను 5 లక్షలు ఇవ్వాలి. అతను 5 లక్షలు ఫిరోజ్కి ఇచ్చి అతను చెప్పిన విషయాలు నాకు చెప్పి ఫోటోలు ఇస్తాడు. నేను ఒప్పుకున్నాను. కానీ ఇద్దరికీ నమ్మకం ఉన్న మధ్యవర్తి ఎవరా అని ఆలోచించాం. అప్పుడు మీ పేరు అతనే సూచించాడు. మిమ్మల్ని గురించి తను చాలా విన్నాడని, మాట తప్పరని, న్యాయం చేస్తారని, మోసం భరించరని చెప్పాడు. నాకు అంగీకారమే అని చెప్పాను. తనే మిమ్మల్ని కలుసుకుని మీతో సంప్రదించి రహస్యాలు చెప్పి సాక్ష్యాలు చూపించి మీ ద్వారా నాకు కబురు చేస్తానని చెప్పాడు. ఫిరోజ్ని హోటల్ ప్రాంతాల్లో దింపి అని క్షణం ఆగి, నిజమే చెప్తాను, నా సెక్రటరీ నళిని ఇంటికి వెళ్ళాను అని ముగించాడు భార్గవ ప్రసాద్. యుగంధర్ 5 నిమిషాలు మౌనంగా ఉండి నన్ను మధ్యవర్తిగా వ్యవహరించమని అడగడానికి అరగంటలో వస్తున్నానని ఫోన్ చేశాడన్నమాట. నన్ను కలుసుకునే లోపలే హత్య చేయబడ్డాడు అని మిస్టర్ భార్గవ ప్రసాద్ ఫిరోజ్ని దింపి నళిని ఇంటికి వెళ్ళానని చెప్పారు. ఫిరోజ్తో మీరు మాట్లాడిన విషయాలు ఆమెకు చెప్పారా అడిగాడు. చెప్పాను. ఆమె ఒక్కతే ఉందా అప్పుడు ఇంట్లో? ఆమె స్నేహితురాలు పార్వతి కూడా ఉంటోంది అదే ఇంట్లో. ఆమె పడగదిలో ఉండగా చెప్పాను. పార్వతికి తెలియకపోవచ్చు. మీరు ఈ విషయాలు చెప్పిన తర్వాత ఆమె ఏం చేసింది? ఏమీ చేయలేదు. గొప్ప సెన్సేషనల్ న్యూస్ అని ఒప్పుకుంది. కానీ 5 లక్షల రూపాయల విలువ చేయదేమో అంది. మీరు ఈ విషయాలు చెప్పిన తర్వాత ఆమె గదిలోంచి బయటకు వెళ్ళిందా? ఎవరికైనా ఫోన్ చేసిందా? భార్గవ ప్రసాద్ మొహం ఎర్రనైంది. ఆమె పడగదిలోంచి బయటికి వెళ్ళలేదు. రాత్రి 12 గంటల వరకు ఇద్దరం కలిసే ఉన్నాం. ఆమె స్నేహితురాలు పార్వతి తలుపుకు చెవానించి ఉంటే మీరు ఆమెకు చెప్పిన విషయాలు ఆమెకు తెలుసుంటాయి కదూ. ఏమో, పార్వతి వినదలుచుకుంటే విని ఉండొచ్చు అన్నాడు భార్గవ ప్రసాద్. ఇంకో ప్రశ్న. నేను, రాజు, బండార్కర్ మీ ఆఫీస్కి వచ్చి ఫిరోజ్ గురించి మిమ్మల్ని అడిగినప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పలేదు నాకు? తప్పే. ఫిరోజ్ నేను కలుసుకున్నామని చెప్తే రాత్రి 12 గంటల వరకు నేను ఆమె ఇంట్లో ఉన్నానని కూడా చెప్పవలసి వచ్చేది. ఆ విషయం బయటికి రావటం నాకు ఇష్టం లేదు. భార్యను చూస్తే మీకు అంత భయమా? బయటకు నేను మా పత్రికకు ప్రొపరేటర్గా వ్యవహరిస్తాను, కానీ నిజానికి అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. లక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రైవేట్ లిమిటెడ్గా మార్చాను. షేర్లలో ఎక్కువ భాగం లక్ష్మి పేరున పెట్టాను. లక్ష్మి చాలా మంచిదే, కానీ మొండిది. నాకు నళినికి సంబంధం ఉందని తెలిస్తే ఊరుకున్నా ఊరుకోవచ్చు, లేదా విడాకులు కోరి కసి కొద్దీ పత్రికకు నాకు సంబంధం లేకుండా చేసినా చేయొచ్చు చెప్పాడు భార్గవ ప్రసాద్. ఇంకో ప్రశ్న. మీ న్యూస్ ఎడిటర్ సత్యనారాయణకి ఫిరోజ్ విషయం తెలుసా? నళిని ఇంటి నుంచి ఫోన్ చేసి చెప్పాను. 5 లక్షలు ఇవ్వవచ్చునని చెప్పాడు అతను. పార్వతి వినకుండా నళిని ఇంటి నుంచి ఫోన్ చేయడం ఎలా సాధ్యమవుతుంది? రాత్రి 12 గంటలకు నేను ఆమె ఇంటి నుంచి బయలుదేరే ముందు ఫోన్ చేశాను. అప్పుడు పార్వతి నిద్రపోతోంది ఆమె గదిలో. ఇక నళిని ఇంటి ముందు ఆగిన కారు నెంబరు దొంగ నెంబర్ అని తేలిపోయింది. ఆలోచిస్తూ కన్సల్టింగ్ రూమ్లో కూర్చున్నాడు రాజు. అరగంట దాటిపోయింది. అంతలో టెలిఫోన్ గణగణ మోగింది. హలో అన్నాడు. యుగంధర్ కనిపించడం లేదని మీరు ఆదుర్దా పడుతున్నారా? ఆదుర్దా అనవసరం. ఆయనకి ఎటువంటి హాని కలగదు. మా పని పూర్తి కాగానే ఆయన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర క్షేమంగా దింపుతాం అని టెలిఫోన్ డిస్కనెక్ట్ చేశాడు అవతల నుంచి మాట్లాడిన మనిషి. రాజు రిసీవర్ పెట్టేసి టెలిఫోన్ వైపే చూస్తున్నాడు. ఎవరతను? ఇంగ్లీష్లో మాట్లాడాడు.
భారతీయుడి ఉచ్చారణ కాదు, స్నేహంగా ఉంది గొంతు. అంతలో తలుపు చప్పుడైంది. రాజు పిస్తోల్ ఒక చేతిలో పట్టుకుని తలుపు దగ్గరికి వెళ్ళి, ఎవరో అని అడిగాడు. నేను పార్వతిని. రాజు కిటికీలోంచి చూశాడు. ఒక్కతే నిలబడింది. తలుపు తీశాడు. ఆమె లోపలికి రాగానే మూసేశాడు. ఏమిటి, ఎందుకొచ్చావు అడిగాడు కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్ళగానే. నళిని ఏమైందో మీకేమైనా తెలిసిందేమో అని కనుక్కునేందుకు వచ్చాను అన్నది పార్వతి చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ పక్క కుర్చీలో పడేసి కూర్చుంటూ. ఇంత దూరం రావడం ఎందుకు, టెలిఫోన్ చేస్తే చెప్పేవాడిగా. ఏమీ తెలియలేదు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాకు బెంగగా ఉంది, ఇంట్లో ఒంటిగా ఉండలేకొచ్చాను. నేను తప్ప పరిచయం ఉన్నవాళ్ళు ఈ ఊళ్ళో మరెవరూ లేరా మీకు? పార్వతి నవ్వింది. పళ్ళ వరస అందం, కళ్ళల్లో కాంతి రాజు గమనించక తప్పలేదు. కొద్దిమంది ఉన్నారు, ఇక్కడికి మీ దగ్గరికి రావాలనిపించింది. తప్ప రాకూడదా? మీరెక్కడైనా నాకు ఉద్యోగం ఇప్పించకూడదు అడిగింది గోముగా. నేను మీకు ఉద్యోగం కావాలిస్తే మీ స్నేహితురాలు నళిని ఇప్పిస్తుంది కదా, నాతో ఎందుకు? నాకు ఉద్యోగం ఇప్పించాలని ఇంట్రెస్ట్ లేదు నళినికి. ఎందుకని? ఏమో, వంట చేస్తున్నాను, కాఫీ కాస్తున్నాను, జీతం ఇవ్వకుండా వంట మనిషి దొరికిందేమో అంటూ కుర్చీలోంచి లేచి గోడలకున్న పటాలను, షెల్ఫ్ల్లో ఉన్న పుస్తకాలని చూస్తోంది. రాజు ఆమెనే పరీక్షగా చూస్తున్నాడు. అసలు ఎందుకు వచ్చింది? తనను ఆకర్షించి వలలో వేసుకోవటానికి ప్రయత్నిస్తుంది అనేది నిశ్చయం. తనచే ఆకర్షించబడి తనతో ప్రణయం సాగించడానికే వచ్చిందనుకునే అంత అహం లేదు రాజుకి. ఏమిటి చూస్తున్నారు అంటూ ఆమె వెనక్కి వెళ్ళి నిల్చున్నాడు. పుస్తకాలంటే నాకు చాలా ఇష్టం, ఇవన్నీ టెక్నికల్ పుస్తకాలు అంటూ వెనక్కి తిరగగానే ఆమె ఒళ్ళు రాజు ఒంటికి రాసుకుంది. ఓ, ఐఎమ్ సారీ అంటూ వెనక్కి జరగబోయి తూలింది. పడకుండా ఆమెను చటుక్కున పట్టుకున్నాడు రాజు. తను పడకుండా ఉండేందుకే అయినట్టు రాజు భుజం మీద చేయేసి ముందుకు అతని మీదకు వాలిపోయింది. రాజు ఆమె మెడ చుట్టూ చేతులు వేసి కావలించుకున్నాడు. ఆమె మొహం పైకెత్తి కళ్ళు మూసేసి పెదిమలు విప్పి అతనికి అందించింది. నిమిషం తర్వాత బరువుగా నెట్టూచి, మిస్టర్ రాజు, ఒంటిగా మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఆడదాన్ని ఇలాగే చేస్తారా అన్నది కోపం నటిస్తూ. ప్రతి ఆడదాన్ని కాదు, నీ అంత అందమైందైతేనే అని రాజు అనగానే అతన్ని గట్టిగా ముద్దు పెట్టుకుని థ్యాంక్స్ అంది. సరిగ్గా ఆ సమయానికి టెలిఫోన్ మోగింది. హలో, రాజు హియర్ అన్నాడు రాజు. స్వరాజ్యరావు స్పీకింగ్. ఇంతవరకు మా దర్యాప్తు ముందుకు సాగలేదు. యుగంధర్ ఆచూకీ కానీ మిగతా వాళ్ళ విషయం కానీ తెలిసే సూచన కూడా దొరకలేదు. అలాగా, మీ దర్యాప్తు ఎలా ఉంది? ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే అడిగాడు స్వరాజ్యరావు. అంతే, ఏమైనా విశేషం ఉంటే ఫోన్ చేస్తాను అని రాజు రిసీవర్ పెట్టేశాడు. పార్వతి వైపు తిరిగి తర్వాత కార్యక్రమం ఏమిటి అడిగాడు నవ్వుతూ. మీరు చాలా తొందర మనిషిలా ఉన్నారే, ఇంకా సరిగా పరిచయమేనా కాందే అన్నది పార్వతి. అయితే బాగా పరిచయం చేసుకుందాం అన్నాడు రాజు నవ్వుతూ. విరగబడి నవ్వింది పార్వతి. దగ్గరికి రమ్మని చేత్తో సంజ్ఞ చేసింది. రాజు దగ్గరికి రాగానే చటుక్కున ఒక్క పరుగు తీసి కుర్చీలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకుని నాకు టైం అయింది, వెళ్తాను అంది. ఎక్కడికి వెళ్తావు? వద్దా, వెళ్ళొద్దా? రాజు ఆమె దగ్గరికి వెళ్ళి భుజమే చేయేసి చెప్పాలా అన్నాడు. మిస్టర్ రాజు, మీరెంత అట్రాక్టివో తెలుసా? మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీరు నా కట్లు విప్పుతూ ఉంటే కమాన్ అంటూ అతను చేయి పట్టుకుని లాగింది. ఆమె తలుపు తెరిచింది. రాజు తలుపు ముయ్యగానే మంచం మీద వాలిపోయింది. రాజు చూసి ప్లీజ్ కిటికీలు అన్నది కళ్ళు చిట్లించి. రాజు వెళ్ళి కిటికీలు మూసేశాడు. గదంతా చీకటైపోయింది. జాగ్రత్తగా అడుగులు అడుగేసుకుంటూ మంచం దగ్గరికి వెళ్ళాడు. ఏ క్షణాన్నైనా పిస్తోలు పేల్చవచ్చు, లేదా దగ్గరికి వెళ్ళగానే కత్తితో పొడవచ్చు. కేవలం తన అందం చూసి తన చేత ఆకర్షింపబడి తనను వెతుక్కుంటూ పార్వతి రాలేదు అని రాజు అనుమానం. వెనక నుంచి వెళ్ళి ఆమె రెండు చేతులు పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు. రాజు, రాజు అంటూ అతని ఛాతీ మీద తల వాల్చింది. ఆమె చేతుల్లో కత్తి లేదు, పిస్తోల్ లేదు. ఏమిటది? ఆమె దగ్గర ఏ ఆయుధం లేదు. తను తన్మయత్వంలో ఉండగా ఎవరినైనా లోపలికి రమ్మందా? ఎలా వస్తారు? తలుపులు గడియ పెట్టున్నాయే. ఎలక్ట్రికల్ అలారం స్విచ్ ఆన్ చేశాడు తను. తలుపులు తెరవటానికి కానీ కిటికీలు తెరవటానికి కానీ ఎవరైనా ప్రయత్నిస్తే అలారం మోగుతుంది. అదే, ఇదంతా నిజమైన ఆవేశమేనా, నాటకమా? మనస్సులో ఒకవైపు అనుమానం ఉన్నా శరీరం ఆమె లాలనకు, ఆమె వలపుకు, ఆమె సొంపుకు స్పందిస్తోంది.
అలసిపోయి పక్కకు తిరిగి పడుకున్నాడు. అంత సుఖంలోనూ అంత అలసిపోయిన అతని మనస్సు మెలకువగానే ఉంది. రాజు, "ఆ, ఎలా ఉంది?" "నిద్రొస్తోంది." "అయితే నిద్రపో, నేను నిద్రపోతాను. నిద్రలో కల్లో కూడా కలుసుకుందాం." "ఉమ్," అన్నాడు రాజు బరువుగా ఊపిరి పీలుస్తూ. 10 నిమిషాలు గడిచాయి. రాజు రహస్యంగా పిలిచింది. మెలకువగా ఉండే కావాలని పలకలేదు రాజు. ఆమె కొద్దిగా కదిలిందని గ్రహించాడు. చిన్న శబ్దం, చాలా కొద్ది శబ్దం వినిపించింది. హ్యాండ్ బ్యాగ్ తెరిచుండాలి. నిమిషం తర్వాత తీయని వాసన వేసింది. ఊపిరి బిగించాడు. తల అటు ఇటు ఆడించాడు. ముక్కు దగ్గరే ఉంది ఏదో, రుమాలై ఉంటుంది. తల ఇటు అటు తిప్పుతూ అవతల వైపు తిప్పినప్పుడు ఆ తీయని వాసన రానప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాడు. రాజు, "ఏమిటి? ఏమైంది?" అడిగింది ఆమె. జవాబు చెప్పలేదు అతను. తల ఓ పక్కకు వాల్చేశాడు. ఆమె అతన్ని తట్టింది, లాగింది, కదిపింది. అతను పలకలేదు, కదలలేదు. ఆమె నెమ్మదిగా మంచం మీద నుంచి లేచింది. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి తలుపు తెరిచి అవతల గదిలో ప్రవేశించింది. బల్ల మీదున్న టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి ఒక నెంబర్ తిప్పి, "పార్వతి స్పీకింగ్" అంది. నిమిషం తర్వాత, "అవును, యుగంధర్ ఇంట్లోంచే మాట్లాడుతున్నాను." యుగంధర్ లేడు. ఆయన అసిస్టెంట్ రాజు స్పృహ లేకుండా పడున్నాడు. "ఓ, ఆటంకం లేకుండా రావచ్చు." తలుపులకి కిటికీలకి అలారం స్విచ్ వేశాడు రాజు. "నేను స్విచ్ ఆఫ్ చేస్తాను, తలుపు తెరిచి పెడతాను, వెంటనే రండి, క్విక్, కాచుకుంటాను" అని రిసీవర్ పెట్టేసి వెనక్కి తిరిగింది. తలుపుకు అడ్డంగా నిలబడున్న రాజును చూసుని బెదిరిపోయి కెవ్వుమని కేక పెట్టింది. అదండి మరి. ఇక ఇంతటితో ఈ భాగం సమాప్తం. మళ్ళీ త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ.